తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లో అల్వాల్లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రూపాదేవి గురువారం రాత్రి అల్వాల్లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇటీవల కుటుంబం అంతా తీర్థయాత్రలకు వెళ్లి వచ్చారని బంధువులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే దంపతులకు 2 పిల్లలు. అయితే రూపాదేవి 2 రోజుల నుంచి స్కూల్కు వెళ్లడం లేదు. మరోవైపు ఎమ్మెల్యే మేడిపల్లి ఉదయమే నియోజకవర్గానికి వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఈ సమయంలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఎమ్మెల్యే దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వల్ల భార్య రూపాదేవి హైదరాబాద్ లో సూసైడ్ చేసుకుంది. అయితే ఆయన కొంచెం నిన్నటి వరకు దాదాపు వాళ్ళు తీర్థయాత్రలు కూడా పోయి వచ్చారు. ఫ్యామిలీతో, కుటుంబ సభ్యులతో కూడా తీర్థయాత్రలకు దిగి వచ్చిన కొద్ది రోజులకే 2-3 రోజులకే వాళ్ళు రూపాదేవి ఆమె అల్వాల్లో తమ నివాసంలో ఉన్నటువంటి సికింద్రాబాద్ లో అల్వాల్లో తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇక్కడ గత కొద్ది రోజులుగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయని చెప్పుకొస్తున్నారు. అయితే మొత్తం మీద అయితే తను నిన్న పొద్దున ఉదయం అయితే తను నియోజకవర్గానికి వచ్చారు. అయితే నియోజకవర్గంలో కొన్ని ప్రారంభోత్సవాలకి అభివృద్ధి పనులపైన మేడిపల్లి సత్యం అయితే ఇక్కడికి వచ్చారు. అయితే ఈ సమాచారం తెలియడంతో విడగొట్టి నిన్న సాయంత్రం రాత్రికే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. అయితే ఆ రూపాదేవి ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీళ్ళు దాదాపు 2010 బ్యాచ్ కి చెందిన దాదాపు స్కూల్ అసిస్టెంట్ కూడా పనిచేస్తుంది ఇక అక్కడ. ಮತ್ತೆ ఈమె గత వారం రోజుల క్రితమే వాళ్ళు కుటుంబ బంధువులతోటి మొత్తం చాలా చోట్ల విహారయాత్ర అనే పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చిన తర్వాత 2 రోజులకు తను ఉదయం నిన్న ఇటు బయలుదేరడంతో అక్కడ సాయంత్రం ఎవరు లేని సమయంలో ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిందని తెలిసింది రూపాదేవి. అయితే ఈ రూపాదేవి కూడా గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం మనస్పర్ధలు కూడా ఉన్నట్లు తెలియవచ్చింది. అయితే మొత్తం మీద ఏవేది కారణాలు ఏమిటనేది చెప్పి పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.